తెలంగాణ టీడీపీ నేతల నోళ్లను కేసీఆర్ వ్యూహం ప్రకారం మోయించేశారా? లేక గత కొద్ది రోజులుగా తెలంగాణలోని మియాపూర్ కుంభకోణం ప్రకంపనలు రేపుతుంది. దీనిపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. సిబిఐ దర్యాప్తు చేయాలని ఆందోళనకు కూడా చేస్తున్నారు. మియాపూర్లో భూ కబ్జాకు గురైన ప్రాంతాన్ని కూడా టీడీపీ నేతలు సందర్శించి వచ్చారు. భూ కబ్జాలపై అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకన పెట్టొచ్చని టీడీపీ భావించింది. దూకుడుగా వెళ్ళింది. ఈ భూ కబ్జాలలో పెద్దలాస్తం ఉందని కూడా టీడీపీ నేతలే ఆరోపించారు. అయితే తాజాగా ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కబ్జా కేసులు ఎదుర్కోవడం ఆ పార్టీకి మింగుడు పడలేదు. వాస్తవానికి మియాపూర్ భూ కుంభకోణంపై జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. గోల్డ్ స్టోన్ ప్రసాద్తో ఈ పార్టీలకు చెందిన నేతలకు సంబంధాలుండడంతో అవి పెద్దగా అధికార పార్టీపై విరుచుకుపడలేదు. అయితే తెలంగాణ టీడీపీకి మియాపూర్ కుంభకోణం అందివచ్చిన అవకాశంగా కనిపించింది. దీంతో గత కొద్ది రోజులుగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధికార పార్టీని ఇరకటంలో పెడుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ఇంతలోనే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూభాగోతం బయటపడింది. భోజగుట్టలోని 75 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కబ్జాకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మీద జేసీ గారి అల్లుడు టీడీపీ నేతల నోళ్లు మూయించేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు. మొత్తం మీద టీడీపీ దూకుడుకు అధికార పార్టీ దీపక్ రెడ్డి అరెస్టుతో చెక్ పెట్టిందనే చెప్పవచ్చు.